వర్షాకాలం మనకు ఎంతో హాయిని కలిగించే ఋతువు. అయితే ఈ కాలంలో స్వల్పంగా కానీ కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. అలానే సెక్స్ లైఫ్ని ఆనందకరంగా, సురక్షితంగా ఉంచుకోవడం కూడా అవసరం. ఈ సీజన్లో దాదాపు అందరి మనసులు మంచి రొమాంటిక్ మూడ్స్లో ఉంటాయి. కాబట్టి వర్షాకాలంలో సురక్షితంగా, ఆనందంగా శృంగారాన్ని ఆస్వాదించేందుకు కొన్ని సూచనలు తెలుసుకుందాం. మొదట పర్సనల్ లైఫ్ స్టైల్ మంచిగా ఉంచుకోండి. పర్సనల్ లైఫ్ స్టైల్ అంటే క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, ఫంగస్ వంటి మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి అనువైన వాతావరణం. కాబట్టి ఈ కాలంలో పరిశుభ్రతను స్త్రీ పురుషులు ఇద్దరూ ఖచ్చితంగా పాటించాలి. సెక్స్ కి ముందు, తరువాత మంచిగా స్నానం చేసి శరీరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. దీని ద్వారా అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. ప్రతిరోజు ఫ్రెష్ బట్టలు వేసుకోండి. బయట అపరిచితులతో లేదా అనారోగ్యకరమైన పద్ధతుల్లో సెక్స్ ని ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అవసరమైనప్పుడు ప్రాపర్ ప్రొటెక్షన్ వాడండి. సెక్స్ చేసే సమయంలో కండోమ్స్ వాడటం చాలా మంచిది. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. వర్షాకాలంలో వాతావరణ పరిస్థితులు సరిగా ఉండవు కాబట్టి రక్షణను వాడటం మరింత అవసరం. చర్మరోగాలు రాకుండా చూసుకోండి. ఇది మీకు, మీ పార్ట్నర్కు చాలా అవసరం. ఈ సీజన్లో వాతావరణం కొన్నిసార్లు చాలా డల్గా అనిపించి మనల్ని కూడా డల్గా మార్చవచ్చు. అందుకని మంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. మంచి ఎక్సర్సైజ్ చేయండి. సింపుల్ వర్కౌట్స్ చేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇది సెక్స్లో ఆసక్తిని, ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. మీరెప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. బెడ్రూమ్ని ఈ సీజన్లో మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా, నీట్గా ఉంచే ప్రయత్నం చేయండి. మీ డైలీ డైట్ని సరిగ్గా ప్లాన్ చేసుకోండి. ప్యూర్ వాటర్ని మాత్రమే తాగండి. అంటే శుభ్రమైన నీళ్లనే తాగండి. స్వచ్ఛమైన నీటిని వినియోగించండి. వర్షాకాలంలో నీరు కలుషితం కావడం సాధారణం. అందువల్ల త్రాగునీటిలో ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్య సమస్యలు కలిగించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా శుభ్రమైన నీటిని మాత్రమే వినియోగించాలి. హెల్దీ డైట్ మాత్రమే తీసుకోండి. వేడి పదార్థాలను మాత్రమే తినండి. ఈ కాలంలో న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ సి, విటమిన్ డి, జింక్ వంటి పోషకాలు తీసుకోవడం ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ను బలోపేతం చేయవచ్చు. మంచి ఆహారం శరీరానికి శక్తిని అందిస్తుంది. శృంగారంలో కూడా సంతోషాన్ని పెంచుతుంది. సెక్స్లో మంచి ఎనర్జీ వస్తుంది. తరువాత నీరసాన్ని తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇమ్యూనిటీ పెంపు కోసం సెక్స్కి ముందు, తరువాత శరీరాన్ని కాపాడుకోవడం అవసరం. తగినంత నిద్ర, మంచి ఆహారం, మానసిక ప్రశాంతత ఈ మధ్యకాలంలో అవసరం. కాబట్టి వీటిని పాటించడం ద్వారా సెక్స్ లైఫ్ని మరింత ఆనందకరంగా, మరింత హుషారుగా పెంచుకుంటూ వెళ్లవచ్చు. సహజమైన రెగ్యులర్ పద్ధతుల్లో మాత్రమే సెక్స్ని ఎంజాయ్ చేయండి. అసహజమైన సెక్స్ కోసం మీ పార్ట్నర్ని బలవంతం చేయకండి. కొంతమందికి వర్షాకాలం సీజనల్ మాన్సూన్ సెక్షువల్ ఫ్యాంటసీలు ఉంటాయి. వాటిని అన్ని రకాల సేఫ్టీలు చూసుకుని జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి. వర్షాకాలంలో మీ సెక్షువల్ లైఫ్ ఆనందకరంగా, సురక్షితంగా ఉంచుకోవడం ద్వారా జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. పై సూచనలు పాటించడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని, శృంగారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. వీటిని పాటించడం ద్వారా మీ సెక్స్ లైఫ్ మరింత సంతృప్తిగా మారుతుంది. సెక్స్లో సంతృప్తి అనేది జీవితాన్ని అద్భుతమైన ఆనందకరంగా మార్చుతుంది. అసలైన సంతోషాలేమిటో తెలియచేస్తుంది. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన సెక్స్ మాత్రమే మీ జీవితాన్ని కాపాడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్, కామెంట్.